పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665611339. మరి ఈ ఆత్మలు అలా ఒక స్టేట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్లో ఉంటాయి, మనకు కనిపిస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా, అదేంటండి? అది అవి చాలా కష్టం, అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం వాటిని. రైట్. జనరల్లీ చాలామంది వెంటనే తీసుకుంటారు బర్త్. చాలామంది వెంటనే తీసుకుంటారు. కోరికలు తీరక వాళ్ళు ఉన్నారు అది అని అంటాం, కానీ మనం చాలా తక్కువ జరిగేది అది. సాధారణంగా దే టేక్ ఏ బర్త్ అగైన్. వాళ్ళ ప్రారంభ క్రమాలు బట్టి వాళ్ళ ట్రావెల్ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతుంటారు, ఇటు వెళ్ళిపోవాలి అటు వెళ్ళిపోతారు. ఓకే, అదే ఇది మెట్రో స్టేషన్ లాగా ఆగడాలు అంతే 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 తక్కువ, చాలా తక్కువ. ఓకే. ఏంటంటే కొంతమంది మహానుభావులు లాంటి వాళ్ళు వాళ్ళ ప్రత్యేక కార్యాల కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఆ కార్యం కోసం వచ్చి ఫలానా ఆ పుట్టడం కూడా ఎవరో మహానుభావులు ఎక్కడో పుట్టి ఆ కార్యం అయిపోగానే భగవంతుడి దగ్గర ఉండి మళ్ళీ ఓ 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటారు అవసరం వచ్చినప్పుడు. ఇందాక మనం అనుకున్నట్టు రమణ మహర్షి లాంటి వాళ్ళు దే కమ్ ఫర్ ఏ కాస్, ఆ సోల్ ఇట్ సెల్ఫ్ మళ్ళీ భగవంతుడి దగ్గరే ఉండి ఓకే మళ్ళీ ఎప్పుడైతే అవసరం ఉందో భూమి ధర్మం అది అప్పుడు మళ్ళీ దే టేక్ ఏ బర్త్ అగైన్. అప్పుడు దాకా ఆ సోల్ అక్కడే ఉంటుంది, వారి దగ్గర ఉంటుంది. అందుకని మనందరం ఇలా బయట తిరుగుతూ ఉన్నాం, టేక్ బర్త్ అగైన్. నన్ను అందరం చెప్తున్నా. సో మనం ఇమీడియట్గా ఎప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి. నేను చెప్తానే కోట్ల జన్మలు అంటాం. ఒక జన్మ 2 జన్మల ఎన్ని కోట్ల జన్మలు. ఇప్పుడు అందరూ ఏంటంటారు, రామాయణం జరిగిందని ఒప్పుకుంటాం, భాగవతం జరిగిందని నమ్ముతాం కదా. మహాభారతం జరిగి 5,000 సంవత్సరాలు, మరి రామాయణం జరిగి కొన్ని లక్షల 4 లక్షల సంవత్సరాలు అయింది రామాయణం. ఆ రామాయణం టైము 8 లక్షల సంవత్సరాలు ఉంది. రామాయణం ఉందని నమ్మినప్పుడు ఇన్ని 8 లక్షల సంవత్సరాలు 12 లక్షల సంవత్సరాలు ఇన్ని యుగాలు అవుతుంటే మనం కూడా ఇంట్లో జన్మించాంగా అలా ట్రావెల్లో. అంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుంటాం ఇప్పటికి? అన్ని కోట్ల జన్మించామంటే మనది ఎంత ఉంది, మన కర్మ మనం తీర్చుకోవాల్సింది. ఈ ట్రావెల్ ఇలా వెళ్తూ ఉంటుంది మనం. అయితే మనం ఇంత డిస్కస్ చేసాము, ఇంత డిస్కస్ చేసిన తర్వాత అందరికీ వచ్చేది ఒకటే ప్రశ్న అండి, మరి కర్మఫలాన్ని తగ్గించుకోవటం ఎలా? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ క్వశ్చన్. కర్మఫలం తగ్గించుకోవటం ఎలా అంటే ఫస్ట్ నువ్వు పాపం చేయటం మానే. పాప పనులు నీకు తెలిసింది కూడా ఎవరిని హర్ట్ చేయటం కానీ, పాపం అంటే ఎవరినో కొట్టడమో కూడా కాదు, పరుషంగా మాట్లాడటం కూడా అనమాట, నిందిస్తూ మాట్లాడటం కూడా. ఇవి చేస్తూ ఇవి తగ్గించుకుంటూ ఇప్పటి నుంచి మనం ఈ జన్మలో తగ్గించుకుంటూ పాపం వల్ల తగ్గించుకుంటూ మంచి పనులు చేస్తూ కూడా ఏమిటి పుణ్యం చేస్తూ కూడా నేను పుణ్యం చేస్తున్నాను అనుకోకూడదు. నేను వీడికి సహాయం చేశాను, వీడికి 10 కోట్లు ఇచ్చాను, లేకపోతే వీడికి అంత డబ్బు అనుకోవడానికి కాదు, మామూలుగా సహాయం. నేను నలుగురికి సహాయం చేస్తాను, నేను చాలా మంచివాళ్ళ ఉంటున్నాను ఈ జన్మంతా, అందరికి సహాయం చేస్తాను. నువ్వు ఎప్పుడైతే మంచి పనులు చేస్తున్నావు అని చేస్తూ కూడా చేస్తున్నావు అనుకో, ఆ చేస్తున్న మంచితనం ఫలితం అంతా నీకు అంటుకుంటుంది. ఆ పుణ్యఫలం అనిపించడానికి మళ్ళీ ఇంకో 50 జన్మలు ఎత్తాలి ముందు నువ్వు. అర్థమైందా? పాపంకి ఎలాగ ఎత్తుతాం, అవును, పాపం జన్మలో. సో చేసే పుణ్యఫలం అనుభవించడానికి కూడా ఎత్తి మళ్ళీ ఏమన్నా కొన్ని 100 జన్మల్లో ఎత్తుతూ ఎక్కడొకటి మళ్ళీ స్లిప్ అవ్వకుండా ఉన్నాం. అవును. ఓకే, అందుకనే ఏం చెప్తారు, మోక్షానికి దగ్గర అవ్వటం వలన మంచి జన్మల్లో సంస్కారంలో వెళ్ళాలన్నా నువ్వు మంచి పనులు చేస్తున్నా ఇది నేను కాదు, ఇది నేను చేయటం లేదు, అంటే సర్వకృష్ణార్పణం అంటామే మనం. అసలు నువ్వు నేను చేస్తున్నాను అనుకోకూడదు, అంతే. అది ఆ చెయ్యి అంతే, అక్కడితో ఊరుకో, దాని గురించి ఆలోచించకు, నలుగురికి చెప్పకు, అనవసరం. అసలు నేను ఇస్తున్నానని కూడా అనుకోకు. నేను ఇస్తున్నాను అనగానే అది మనకు అంటుకుంటుంది, మూమెంట్ ఆ ఫలం అంటుకుంటుంది మనకి. వెంటనే ఆ పుణ్యఫలం ఎవరికైతే చాలా కష్టంలో ఉన్నవాడికి డబ్బు అంటే అది గబుక్కుని అర్థమవుతుందని చెప్తున్నాం. 50,000 ఇచ్చాం, చాలా కష్టం, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాడు ఇచ్చినప్పుడు కూడా అనుకుంటాం మనం, అరే పాప వీడు చాలా కష్టంలో ఉన్నాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అని నీకు ఇచ్చేస్తున్నాను 50,000, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదురా అంటాం. అని యూ ఫీల్ లిటిల్ ఈగోయిస్టిక్ కదా లోపల. చూసా నేను ఇలా అనుకున్నాను, నువ్వే ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుని చెప్పి దానం ఇచ్చేసా వీడికి 50,000 అని చాలా ఫీల్ అవుతాం కదా. వెంటనే అది పట్టుకుంటున్నాను. ఒక చిన్నది ఇలా పట్టుకుంటే తెల్లాలేస్తే ఎన్నో మంచి పనులు చేస్తూ కూడా ఇవన్నీ నేనే చేస్తున్నాను అనుకునే వాళ్ళ పని ఏమో ఇంకా ఇవన్నీ అనుభవించడానికి మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తుతూ, ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ విశిష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, ఏదో ఒక చోట డౌన్ అవుతుంటారు, మళ్ళీ ఈ చక్రంలో పట్టుకొట్టుకుంటారు.
అందుకనే ఏ పని ఎప్పుడు చేస్తున్నా నిశ్చలంగా ఉండాలంతే. తప్పు పనులు ఎలాగో చేయొద్దు, మంచి పనులు చేస్తున్నా సంతోషంగా ఉండంతే. అంతేగాని ఇది నేను చేస్తున్నాను అసలు ఎప్పుడు రాకూడదు, ఆ ఆలోచన తెచ్చుకోకూడదు. కష్టం ఇది. మన వాళ్ళు ఇంగ్లీష్లో అంటారు ఈజియర్ సెడ్ దాన్ డన్ అని. చెప్పడం తేలిక కానీ అది కూడా అలవాటు అయితే ఒకటే. అలవాటు పరుచుకుంటే వస్తుంది తల్లి. నువ్వు ఈ జన్మలో మొదలుపెట్టు, ఇంకో 10 జన్మలకు వస్తుంది, నీకు 50 జన్మలకు వస్తుంది. ఈ రోజున మన చుట్టుపక్కల కొంతమందిని అంటాం, వీళ్ళు చాలా స్థితిప్రజ్ఞతతో ఉంటారు, పాపం అన్నిటికీ చలించరు, కష్టాలు వచ్చినా అన్నీ వచ్చినా నవ్వుతూ తీసుకుంటారు, ఎవరికైనా సహాయం చేసినా నలుగురికి చెప్పరు వీళ్ళు అనుకుంటామే. అది ఎందుకు? వాళ్ళు ఒక 100 జన్మల నుంచి ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఈ స్టేట్కి వచ్చారు. మనం ఈరోజు మొదలు పెడితే మనం 100 జన్మలకి ఆ స్టేట్కి వెళ్తాం, ఆటోమేటిక్గా ఆ స్టేట్కి వెళ్ళిపోతాం మనం కూడా. సో ప్రతి మనిషి అది చేస్తుంటారు. ఓకే. గురువుగారు అసలు ఎన్నో విషయాలు తెలియచేశారు. ఎంతో అద్భుతంగా సింప్లిఫైడ్గా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఈరోజు మేము ధన్యులమయ్యామనే చెప్పాలి. మా ఐ డ్రీమ్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఇలా మీ జ్ఞానంతో మమ్మల్ని అవేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు. సంతోషం తల్లి. అంతా భగవద్ అనుగ్రహం తప్పితే ఇంట్లో నా గొప్పతనం ఏమీ లేదు. అంతా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం అంతే. సింపుల్గా అందరికీ ఇవన్నీ అందరికీ తెలిసినవే. నేను మళ్ళీ ఒకసారి నా ద్వారా నేను చెప్తున్నాను అంతే తప్పితే చిన్న భాష తేలిక భాషలో చెప్పడం జరిగింది. అన్నీ తెలిసిన విషయాలు అందరికీ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్ యాజమాన్యానికి, ఎంతో చక్కగా చేసిన నీకు నా కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. శుభమస్తు.